హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే స్వీట్ షాపు స్టైల్లో నేతి బొబ్బట్లు అనేది చేసి చూపించబోతున్నానండి. ఇలా పొంగుతూ సాఫ్ట్గా హడావిడి ఏమీ లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, మైదా పిండి కప్పు, అరకప్పు గోధుమ పిండి, యాలకుల పొడి, బెల్లం, నెయ్యి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే కుక్కర్ తీసుకుని పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. పచ్చెనపప్పు వేసుకుని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని మనమైతే 3 విజిల్స్ సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనమైతే పిండి కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోండి. కప్ అయితే మైదా పిండి వేసుకుంటున్నాను. అరకప్పు గోధుమ పిండి. మొత్తం మైదా పిండితో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మైదా పిండి వేసుకుంటే బొబ్బట్టు అనేది చల్లారిన తర్వాత గట్టిగా సాగుతుందన్నమాట. సాఫ్ట్గా రావడానికి గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి అయితే కలుపుకుందాము. తర్వాత వాటర్ పోసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలి పిండి. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే ఈ పిండి ముద్దకి అప్లై చేసుకుందాము. ఇలా నెయ్యి రాసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక మూత అయితే పెట్టేసుకుందాము. పిండిని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు బెల్లాన్ని అయితే మనం తరిగి పెట్టుకుందాము. మన పచ్చెనపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని వడపోసుకుంటానికి మీ ఇంట్లో ఏది ఉంటే అలా వాటర్ అయితే వంపేసుకుందాము. కూసేపు వీటిని ఇలాగే వదిలేసేద్దాము చల్లారేంత వరకు. చూడండి, పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో వేసుకుందాము. ఇప్పుడైతే ఈ పప్పు అనేది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. ఈ వాటర్ని కట్టా కాసుకోవచ్చు, లేదా మనం పప్పుచారు కాసుకుంటే అందులో పోసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా అయితే నలగాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. మనం పచ్చిపప్పు కప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మనము స్వీట్ షాపు స్టైల్లో చేస్తున్నాము కాబట్టి 1.5 కప్పు సరిపోతుంది. అరకప్పు వాటర్ అయితే పోసుకోవాలి, నీళ్ళు. బెల్లం అయితే కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తొందరగా కరుగుతుంది బెల్లం అనేది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకొంచెంగా ఉంది బెల్లం గడ్డలైతే. చూడండి, ఇక్కడ పూర్తిగా బెల్లం అయితే కరిగిపోయింది. మీకు నలకలు ఉంటే వడపోసుకోండి, నేనైతే వడపోయటం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన పప్పు మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఈ బెల్లంలోకి కలిసేలాగా కలుపుకోవాలి.
ఇదంతా ప్యాన్కి సపరేట్ అయ్యి ముద్ద వచ్చేంత వరకు కలుపుకుంటేనే ఉండాలండి. మంట అనేది సిమ్ము ఎక్కువ తక్కువ పెట్టుకుంటూ ఇది ఉండలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడే కాస్త ఓపికగా కలుపుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుందన్నమాట పప్పు కదా. ఇలా ఒక్క 10 నిమిషాలు అయితే కలుపుకుంటే తొందరగా ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడైతే ఇందులోకి యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని ఇలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది ముద్దలాగా రావాలన్నమాట. ఇంకొంచెం అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒక్కటే మనం జాగ్రత్తగా చేసుకుంటే బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇదంతా ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఇది కొంచెం పక్కకి ఇలా సర్దుకుందాము, ఎందుకంటే తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక్క 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవేసుకుంటే చల్లారిపోతుంది. మనం ఉండైతే చేసుకుందాము. పిండి అయితే చల్లారిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాము. ఇంత ఉండైతే సరిపోతుంది. నేనైతే ఇక్కడే పెట్టుకుంటున్నాను. మీరైతే మీకు ఇలా వద్దు అనుకుంటే వేరే ప్లేట్లోనైనా పెట్టుకోవచ్చు. కొన్ని ముద్దలైతే చేసుకున్నాను. ఈ పిండి మిగిలిపోయిందని అస్సలు అనుకోవద్దు. మన దోశ పిండి ఉందనుకోండి, అందులో కూడా ఇలా ఉండైతే చేసుకొని పూర్ణాలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే చూద్దాము. చూడండి ఎంత చక్కగా అతుక్కుపోయిందో. ఒకసారి అయితే కలుపుకుందాము. చేత్తో కలుపుకొని ఒక చిన్న ముద్ద అయితే తీసుకుందాము. తీసుకుని మళ్ళీ మిగతా పిండికి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇలాంటి టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను. మీరు నూనె కవర్ అయినా, కూరగాయలకు వస్తుంది కదా ఆ కవర్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని ఇలా పెట్టుకొని రౌండ్గా అయితే ఇలా చేసుకోవాలి. మనం పిండి ముద్ద పెట్టాలి కదా, అందుకని ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన పిండి ముద్దనైతే పప్పు ముద్ద ఇలా అయితే పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ పిండి ఉంటే తీసేసుకోవాలి. ఇది వేరే దానిలోనైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నెమ్మదిగా ఇలా అనుకోవాలి. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి. ముందుగానే నేను స్టవ్ పైన పెనాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చేసుకున్న బొబ్బట్టు అయితే దీని మీద వేసేసుకోవాలి నెమ్మదిగా. ఇలా అయితే త్వరగా వచ్చేసింది, చూసారా? ఇలా వేసుకుని మంట అయితే చిన్న మంట మీదే కాల్చుకోవాలి బొబ్బట్టు అనేది, లేదంటే పైన ఊరినే నలుపు వచ్చేస్తుందన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఈ బొబ్బట్టు. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది, నెయ్యి బొబ్బట్లు కాబట్టి. ఇప్పుడైతే వెనక తిప్పేసుకోవాలి. వెనక వైపు కాలిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరొక బొబ్బట్టు వేసుకుని ఇలాగే కాల్చుకోవాలి అన్నిటినీ.
అంతేనండి. వెరీ సింపుల్‌గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో నేతి బొబ్బట్లయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అంటే అంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఈ ఉగాది స్పెషల్‌కైనా, ఏ ఫెస్టివల్‌కైనా ఇలా చేసుకోండి సింపుల్‌గా. మీరు కూడా ఒకసారి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.